అన్నదాత అంటే కేవలం పొలం దున్నేవాడే కాదు, పాడిని నమ్ముకున్న ప్రతి రైతు కూడా ఈ దేశానికి వెన్నెముకే. అలాంటి రైతుల కష్టాలను గుర్తించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. కేవలం మాటలతో కాదు, రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే ఒక అద్భుతమైన పథకంతో దేశ పాడి పరిశ్రమ రూపురేఖలని మార్చేశారు మోదీ గారు. మన దేశీయ ఆవుల జాతులను కాపాడుకుంటూనే శాస్త్రీయ పద్ధతుల్లో పాల ఉత్పత్తిని పెంచి రైతును రాజును చేస్తున్నారు. గడిచిన 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయం సామాన్యమైనది కాదు. పాల ఉత్పత్తి 69% పెరిగింది. అంటే 2014 కంటే ఇప్పుడు దేశంలో పాల వెల్లువ పారుతోంది. తలసరి పాల లభ్యత 52% పెరిగింది. ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందుతోంది. 9.72 కోట్లకు పైగా కృత్రిమ గర్భధారణలు జరిపి పశువుల సంతతిని అద్భుతంగా మెరుగుపరిచారు. పశువులకి ఏదైనా జరిగితే ఒకప్పుడు ఆసుపత్రికి వెళ్లటం నరకమయ్యేది. కానీ మోదీ గారు 42,000 మందికి పైగా మైత్రి టెక్నీషియన్లను గ్రామాలకే పంపారు. ఇప్పుడు రైతు పిలవగానే సేవలు ఇంటి వద్దకే వస్తున్నాయి. మన తెలంగాణ గడ్డపై కూడా ఈ మార్పు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18 లక్షల మంది పాడి రైతులు మోదీ గారి ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. రైతు బిడ్డల కళ్లల్లో ఆనందానికి ఇదే నిదర్శనం. రైతు సంక్షేమమే ధ్యేయం. మన దేశీ పశు సంపదను కాపాడుకుంటూ పాడి రైతు ఆర్థికంగా ఎదిగేలా చేస్తున్న మోదీ గారి నాయకత్వంలో భారత్ దూసుకుపోతోంది. సలాం మోదీ గారు.